హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. కార్పొరేటర్ల ఇంటి ముందు బ్యానర్లు కట్టడాన్ని ఆయన ఖండించారు. బీజేపీకి ఓటు వేయకపోతే హిందువులు కాదా అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కానీ అది బెడిసి కొట్టిందని తెలిపారు. ఇంత రచ్చగొట్టే పనులు చేస్తూ ఉన్న ఎన్నికల అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. మేం ఎవరికి ఓటేయాలో మా స్ట్రాటజీ మాకు ఉందని, తప్పకుండా పోటీ చేస్తామని, మా అధిష్టానం చెప్పిన వారికి ఓటు వేస్తామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కార్పొరేటర్లు టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల ఇళ్ల ముందట హిందుత్వవాద బ్యానర్లు కలిసి రెచ్చగొట్టి ప్రభావితం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. హిందువు భారతీయ జనతా పార్టీకి ఓటేయకపోతే హిందువు కాదా? భారతీయ జనతా పార్టీకి ఓటేయమని కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాడు బండి సంజయ్ గారు. నైతికత ఉండాలి కదా. రాజకీయంగా అన్లిమిటెడ్ రూరల్ బాడీ ఆర్ లెజిస్లేషన్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు పోటీ చేస్తే ఓట్ల సంఖ్య ఎక్కువ. కానీ హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికలకు మొత్తం ఓట్లే 112. ఆ 112 ఓట్లలో బీఆర్ఎస్కి 24, బీజేపీకి 24 మొత్తం కలిస్తే కూడా వాళ్ళ మెజారిటీ రాదు. 50 ఎంఐఎం ఉన్నాయి, కాంగ్రెస్ 14 ఉన్నాయి. ఈ విధంగా ఉన్నటువంటి ఓటింగ్ ప్యాటర్న్ లా 50 ఓట్ల అబ్సల్యూట్ మెజారిటీతో ఉన్నటువంటి ఎంఐఎం గెలుస్తుంటే 24 ఓట్ల బీజేపీ పోటీ చేస్తూ హిందువులైన ఓట్లు వేయాలని రెచ్చగొడితే ఏమర్థం ఉన్నది? దీనిలో టీఆర్ఎస్ పార్టీ ఓటు బహిష్కరించింది. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఓటే ఎట్టి పరిస్థితులలో ఎంఐఎంకి చేస్తామా ఏమో ఓటు కాడుకో ఏం చేస్తామో మన నిర్ణయం బరాబర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్లో పాల్గొంటుంది. అదేవిధంగా ఈరోజు దేశ రాజకీయాలనే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ వేరు దారులు. మేము ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తాం, వాళ్ళు నియంతృత్వాన్ని విశ్వసిస్తారు. మేము ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం, వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తారు. నిన్న వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఎంపీ నిషికాంత్ దుబే రాజ్యాంగం పట్ల, వ్యవస్థల పట్ల, సుప్రీంకోర్టు పట్ల మాట్లాడితే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు ఖండించారు. నిజంగా ఆ అంశాల పట్ల మీ పార్టీ కన్సర్న్ ఉంటే ఫస్ట్ సస్పెండ్ చేయండి, ఆయన పార్టీ నుంచి బహిష్కరించండి, బీజేపీ నిజాయితీ నిరూపించుకోండి. ఒకవైపు మీరే రెచ్చగొడతారు, మళ్ళీ మీరే వారిని సమర్థించినట్టు రక్షించే కాపాడే ప్రయత్నం చేస్తారు. దిస్ ఇస్ అన్ఫార్చునేట్. అందుకే కాంగ్రెస్ దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరు మీద కార్యక్రమం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి. ఇక్కడ కూడా